ఈరోజు మనం క్యాబేజీ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అందుకు 1 కప్పు క్యాబేజీని అయితే పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని తీసుకున్నాను. తర్వాత అందులో శనగపిండి 2 స్పూన్లు, అదేవిధంగా 1 స్పూన్ అయితే బియ్యపిండి వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్, కొద్దిగా కారము, జీలకర్ర, కొంచెం పసుపు, అదేవిధంగా సన్నగా కట్ చేసిన కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోండి. దీన్ని మొత్తం మంచిగా కలుపుకోండి. వాటర్ అయితే ఫస్ట్ యాడ్ చేయొద్దు, ఎందుకంటే క్యాబేజీలో వాటర్ ఉంటుంది కదా, సో చూసుకొని కలుపుకోండి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. సో మనం కలుపుకున్న పిండిని అయితే ఈ విధంగా చిన్న చిన్నగా వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకుంటే సరిపోతుంది. ఇంతే. ఈ పకోడీలు అయితే ఆనియన్ పకోడీ కన్నా చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.